మిత్రమా, మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలో ఉన్నా వాటి వాసన పోదు కదా. అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాలను తోడుకోరుకుంటుంది మిత్రమా. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ కాబట్టి. కాదంటారా? జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే అసలైన గొప్పతనం అంటే. అవునా? నువ్వు ఎంత చదివావనేది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావనేది నీ ప్రవర్తనలోనే ఉంటుంది మిత్రమా. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. కాస్త జాగ్రత్త మిత్రమా. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితము ఉండదు. కాదంటారా? మిత్రమా, మూర్ఖులతో వాదన, చెడ్డ వాళ్ళతో సావాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్ళతో వ్యాపారం, నచ్చని వాళ్ళతో జీవితం, ఇవి ఎప్పుడు కూడా చేయకూడదు మిత్రమా. జాగ్రత్తగా గుర్తుంచుకో. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరమే లేదు మిత్రమా. గుర్తుంచుకో మిత్రమా, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళైపోం కదా. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు. ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకి పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది మిత్రమా. ఓసరి వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. కాదంటారా? నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు మిత్రమా. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది మిత్రమా. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికి దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైనా, బంధమైనా. నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించిన దెబ్బ కొట్టి వెళ్తారు. కాస్త జాగ్రత్త మిత్రమా. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలం. కాదంటారా? చేతి రేఖలు చూసి భవిష్యత్ చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తు లేనట్టా? మీరేమంటారు మిత్రమా? విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతారు. విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలు కూడా స్వీకరించగలగాలి మిత్రమా. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మిత్రమా. ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకి తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుస్తుంది. కాదంటారా? రాముడంతట వాడి రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతట వాడే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు మిత్రమా. సరైన వ్యక్తితో అనుబంధం చెరుకుగడ వంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పు చేసినా, చితగొట్టినా, రుబ్బినా, ఏం చేసినా అది మనకి తీయదనాన్ని ఇస్తుంది మిత్రమా. విలువ ఉన్నవారితో కాదు, విలువలు ఉన్నవారితో స్నేహం చేయి మిత్రమా. అప్పుడే నీ జీవితంలో నువ్వు బాధపడే రోజు రాకుండా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, గొంగళ పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. కాదంటారా? ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి మిత్రమా. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. గుర్తుంచుకో మిత్రమా. మనది కానిది మనం తీసుకుంటే మనకి రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. అవునా? చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికుండగానే మనసుకు నిప్పు అంటించి ఆనందించే వాళ్ళే ఎక్కువ నేటి సమాజంలో. కాదంటారా?
నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది మిత్రమా. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి మిత్రమా. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారే తక్కువ. అలాంటి వారు నీకు ఎదురుపడితే ఎన్నటికీ కూడా దూరం చేసుకోవద్దు మిత్రమా. మిత్రమా, ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నామనే కంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. జాగ్రత్త మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావనేది గుర్తుపెట్టుకుని చెయ్యు. ఎందుకంటే చేసిన సహాయాన్ని చిటికలో మర్చిపోవడంలో మనవారు దిట్ట కాదంటారా. మంచి మనసున్న ఏ మనిషి హద్దు దాటి కష్టపెట్టకో. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుందని గుర్తించుకో. జీవితం అనే కురుక్షేత్రంలో నువ్వే కృష్ణుడివి, నువ్వే అర్జునుడు కూడా కావాలి మిత్రమా. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన రుణం. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మిత్రమా, మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం మిత్రమా. మాటలకి కూడా అద్దాలు వెతికేవారు పరాయి వాళ్ళు, మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మనవాళ్ళు అవుతారు మిత్రమా. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది మిత్రమా. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకో, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే చాలా మంచిది మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని ఒక ఆడది నిన్ను అన్నది అంటే ఇక ఎప్పుడూ ఆమె వెంట అస్సలు పడద్దు. కష్టపడి ఆమె చుట్టూ తిరిగినా, ఆమెను ప్రేమలో పడేసినా ఆ ప్రేమ నీ మీద జాలితో పుట్టిందే కానీ నిన్నుగా ఇష్టపడే ప్రేమ కాదని గుర్తుంచుకో మిత్రమా. అలాంటి ప్రేమ ఎక్కువ రోజులు కూడా నిలబడదు. అవునా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.